వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. వాతావరణంపై హెచ్చరిక వివరాలు చూసేద్దాం. మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మరి తాజాగా వాతావరణం అనేది ఎప్పటికప్పుడు మార్పులైతే వస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా వెదర్ అప్డేట్ అయితే మరొకటి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాలము మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో బీభత్సంగా వర్షాలు కురుస్తా ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇక నీటి కొరత కూడా ఉండే పరిస్థితులైతే చూస్తూ ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు, ముఖ్యంగా రైతులకు వాతావరణ శాఖ మరొక వార్తనైతే తీసుకొచ్చింది. ఇక శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులు సమయంలో చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడకూడదని హెచ్చరించారు. ఇక అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా కోతకు వచ్చిన పంటలు, వ్యవసాయ సామాగ్రిని భద్రపరచుకోవాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. మరి మీ యొక్క జిల్లాల్లో వర్షాలు ఉందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేయండి.